పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఎలక్ట్రికల్ సిబ్బందితో సూపరింటెండెంట్ ఇంజనీర్ కె మల్లికార్జునరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ సిబ్బంది అంతా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా అని, అలాగే లో వోల్టేజ్ తదితర సమస్యలను పరిశీలించామన్నారు. ముఖ్యంగా పెండింగ్ బకాయిలను వినియోగదారులతో త్వరగా కట్టించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ ప్లాంట్ పథకాన్ని ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా అందజేస్తామని, దీని ద్వారా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా విద్యుత్తును వినియోగించుకోవచ్చని, అలాగే సోలార్ రూఫ్ పెట్టినందుకు ప్రభుత్వమే తిరిగి నెలకు 200 రూపాయల చొప్పున అందజేస్తుందన్నారు. నా పేరు కె మల్లికార్జునరావు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పార్వతీపురం ఫర్ ద లాస్ట్ 4 months. ఈ విద్యుత్ సిబ్బంది అందరినీ అందుబాటులో ఉన్నారా లేదా, తర్వాత లో వోల్టేజ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, తర్వాత నిరంతరం మా సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా, ఇవన్నీ పర్యవేక్షించడానికి ఈరోజు జిఎల్పురం రావడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, చాలా బకాయిలు కూడా ఉండిపోయాయి ఇక్కడ. అవన్నీ వసూలు చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారండి. ఓన్లీ ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్కి వాళ్ళ రూఫ్ మీద సోలార్ ప్లాంట్ ఇన్వర్టర్ బ్యాటరీ అన్నీ పెడతారు. పెట్టిన దానికి కూడా వాళ్ళకి ఏమి అదనపు ఛార్జీలు కానీ ఏమి ఉండవు. వాళ్ళకి మేము ఆ స్లాబ్ మాకు అద్దెకిచ్చిన దానికి వాళ్ళ అకౌంట్లో నెలకి 200 వేస్తాము. అంటే దాదాపు సంవత్సరానికి 2400 ఉచితంగా వాళ్ళకి వేస్తాము. వాళ్ళకి కరెంటు బిల్లు కూడా ఏం రాదండి. అంతా ఉచితంగానే ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పథకం మాత్రం కేవలం ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్కే వర్తిస్తుందండి. తర్వాత పిఎం సూర్య గారు అనేది ఉంది, కానీ అది ఇంకా ఈ జిఎల్పురానికి సూటబుల్ కాదు కాబట్టి అది ఇవ్వట్లేదు. కేవలం ఎస్సీ ఎస్టీ రూఫ్ ప్లాంట్స్ మాత్రమే మేము వాళ్ళ దగ్గర నుంచి విద్యుత్ వినియోగాల దగ్గర నుంచి కన్సెంట్ ఫారాలు తీసుకొని ఆ పైన ఇవన్నీ ఏర్పాటు చేస్తాం.